హీరో అల్లరి నరేష్, హీరోయిన్ అమృత అయ్యర్, దర్శకుడు సుబ్బు మంగదేవి తెరకెక్కించిన చిత్రమే బచ్చల మల్లి. చిన్నతనంలోనే చదువులో బచ్చల మల్లి. అల్లరి నరేష్ టాప్ స్టూడెంట్ మాత్రమే కాకుండా 10వ తరగతి మెరిట్ స్టూడెంట్. అయితే ఓ కారణంగా తండ్రిపై విపరీతమైన ద్వేషం పెంచుకుంటాడు. తన తల్లికి తండ్రి చేసిన అన్యాయాన్ని మానసికంగా చలించిపోవడమే కాకుండా వీధి రౌడీగా మారిపోతాడు. మద్యం మగువలకు అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. అలాంటి పరిస్థితిలో మల్లి జీవితంలోకి కావేరి అమృత అయ్యర్ వస్తుంది. మల్లి జీవితం రోడ్డుపాలు కావడానికి కారణం ఏమిటి? తండ్రిపై పీకల లోతు ద్వేషాన్ని ఎందుకు పెంచుకున్నాడు? తండ్రిపై కోపం తన జీవితంపై ఎలాంటి ప్రభావం చూపింది? కావేరి తన జీవితంలోకి వచ్చిన తర్వాత జరిగిన సంఘటనల ఎఫెక్ట్ ఏమిటి? జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకున్న మల్లి ప్రేమను కావేరి ఫ్యామిలీ అంగీకరించిందా? మల్లి జీవితం గాడిన పడిందా? పోలీస్ అధికారి లక్ష్మీనారాయణ, రావు రమేష్, గణపతిరాజు, అచ్యుత్ కుమార్ పాత్రలేమిటి అనే ప్రశ్నలకు సమాధానమే బచ్చల మల్లి సినిమా కథ. గాడి తప్పిన మల్లి జీవితం గురించి చెప్పే ప్రయత్నంలో ఉత్తమ విద్యార్థి లైఫ్ ఎలా ఊగిసలాడిందనే పాయింట్తో ఎమోషనల్గా దర్శకుడు సుబ్బు మంగదేవి మొదలుపెట్టాడు. కానీ రొటీన్ సన్నివేశాలు, కొత్తదనం లేని కథ కథనాల కారణంగా ఏదో పాత సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ కనిపించినప్పటికీ మధ్యలో కొన్ని సీన్లు హృదయానికి టచ్ అయ్యేలా రాసుకోవడం ఆయన ప్రతిభకు అద్దం పట్టిందని చెప్పవచ్చు. రకరకాల ఎమోషన్స్తో ప్రీ క్లైమాక్స్ వరకు కథను లాగినట్టు అనిపించినా చివరి 20 నిమిషాల్లో స్టోరీని గ్రిప్పింగ్గా, ఎమోషనల్గా గుండెని పిండేసేలా చేసిన విధానంతో ఫుల్ మార్కులు కొట్టేశాడు అనిపిస్తుంది. బచ్చల మల్లి సినిమా గురించి ఫైనల్గా చెప్పాలంటే అల్లరి నరేష్ పర్ఫార్మెన్స్, యాక్షన్ సన్నివేశాలు, అమృత అయ్యర్తో ఎమోషనల్ లవ్ ట్రాక్, ప్రీ క్లైమాక్స్ నుంచి వచ్చే ఎమోషనల్ ఎపిసోడ్ సినిమాకు ప్లస్ పాయింట్. పాత కథ అయినప్పటికీ భావోద్వేగాలు కొన్ని చోట్ల బలంగా వర్కౌట్ అయ్యాయి. అచ్యుత్ కుమార్ పాత్రను మధ్యలో వదిలేయడం వల్ల కన్ఫ్యూజ్ రేకెత్తిస్తుంది. హరితేజ ట్రాక్ చాలా బాగుండడమే కాకుండా సీరియస్గా నడిచే కథలో కొంత వినోదాన్ని జొప్పించేలా చేస్తుంది. మంచి కంటెంట్, పర్ఫార్మెన్స్కు స్కోపున్న సినిమా. ఈ వారం థియేటర్లో చూడదగిన సినిమాల్లో ఒకటి. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాలను ఇష్టపడే వారికి తప్పకుండా నచ్చుతుంది.